నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటున్న 7 నియోజకవర్గాల ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నేను మీ దేవతి శ్రీనివాస్, నిజామాబాద్ బహుజన ముక్తి పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని. ప్రజలారా, కొన్ని విషయాలు మీకు సూటిగా మీతో పంచుకోవాలని మీ అందరి దగ్గరికి ఈ వీడియో రూపంలో నేను వస్తూ ఉన్నాను. ఈ ప్రధాన పార్టీలు, ఈ పెద్దందారి పార్టీల అభ్యర్థుల పిఏలు, కొందరు గుండాలు, మరి ఇండిపెండెంట్ అభ్యర్థులకు, అలాగే చిన్న చిన్న పార్టీల ఎంపీ అభ్యర్థులకు ఫోన్లు చేసి మాకు మీ పాసులు కావాలి, కౌంటింగ్ ఏజెంట్ పాసుల కొరకు ఫామ్ల పైన మీ సంతకాలు కావాలి అంటూ బెదిరిస్తూ ఉన్నారు. డబ్బులు ఎరగా చూపించి భ్రమ పెడతా ఉన్నారు. ప్రజలారా, ఇది మా బాధ్యత. ఇలాంటి విషయాలు మీ వెనకాల జరుగుతూ ఉన్నప్పుడు మరి మీ పక్షంగా పోరాడే అభ్యర్థులుగా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మీ ముందుకు తీసుకురావాలని మరి నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరూ కూడా మరి మీ వెనకాల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమి జరుగుతూ ఉన్నది ప్రజలకు తెలియపరచాలనే మీ ముందుకు ఈ విధంగా నేను వస్తూ ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రధాన పార్టీల అభ్యర్థుల పిఏలు, మరి కొందరు గుండాలు ఎన్నికల సమయములో మద్యముతో, మాంసముతో, డబ్బుతో ప్రజలనే మభ్యపెట్టాలని చూసిన ఈ వ్యక్తులు ఈ రోజులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి ఎవరి భ్రమలకు లొంగకుండా, ఎవరి బెదిరింపులకు భయపడకుండా మరి నామినేషన్ వేసి మరి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన సందర్భంలో వీళ్ళు డైరెక్ట్గా ఎంపీ అభ్యర్థులకే ఫోన్ చేసి మరి బెదిరింపులకు పాల్పడుతున్న సందర్భం ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలారా, ఇలాంటి నాయకులనా మనం ఎన్నుకొని మరి చట్టసభల్లో కూర్చునబెడతాం. దయచేసి ఇలాంటి తప్పులను మనం ఇంకొకసారి చేయకుండా ఇలాంటి వ్యక్తులకు సరైన బుద్ధి మళ్ళీ ఈ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలైతేనేమి, ఎంపీటీసీ ఎన్నికలైతేనేమి, జెడ్పీటీసీ ఎన్నికలైతేనేమి, రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్లోనూ, ఎంపీ ఎలక్షన్లోనూ ఇలాంటి వ్యక్తులకు ఓటుతోనే మీరు సమాధానము, బుద్ధి చెప్పాలని నేను మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉంటున్నాను. ఖచ్చితంగా మాలో కొందరు అభ్యర్థులు ఈ విషయమై మరి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి, మరి లేదంటే ఆర్డీఓ గారికి ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న బెదిరింపులు, మరి వీళ్ళు ఏదైతే డబ్బులతో భ్రమ పెడుతున్నారో ఇలాంటి విషయాలన్నిటి కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారాన మా అభ్యర్థులు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ గారికి ఇవ్వబోతున్నారు. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మరి ఈసీని కూడా కోరబోతుంటున్నారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులారా, మీరు కూడా తెలుసుకోండి. మీరు ఒకవేళ వీళ్ళు భ్రమకు లొంగినట్లయితే, మీరు పాసులు ఇచ్చినట్లయితే వీళ్ళు మరి ఎవరైతే నేర చరిత్ర కలిగిన ఉన్న వ్యక్తులకు పాసులు ఇచ్చి అక్కడ కౌంటింగ్ సమయంలో గొడవలు జరిపించి మరి ఆ గొడవల వల్ల వాళ్ళకేం ఒరగదు, కానీ ఎవరి తరపున వచ్చినారని వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థుల ద్వారా వచ్చినారని తెలుసుకున్నప్పుడు మరి రేపటి దినాన నువ్వు పోటీ చేయడానికి అనర్హుడుగా మరి ఈసీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి వీళ్ళు చేస్తున్న భ్రమకు కానీ, వీళ్ళు పెడుతున్న భయానికి కానీ మీరు లొంగకుండా, మీరు ఎవరికి కూడా పాసులు ఇవ్వకుండా ఖచ్చితంగా నిక్కసుగా వారికి మేము ఇవ్వమని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.